నమస్తే. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ను దించేయడానికి కోసము చంద్రబాబుతో కలిసి పొత్తు ఏర్పాటు చేసుకుందామని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు, ఎక్కడా గెలవలేదు. ఆ తర్వాత జగన్ను గద్దెదించాలంటే తిరిగి పొత్తులు అవసరమైనటువంటి దాంట్లో కేవలం భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఒకటి, ఆ తర్వాత జగన్ను దించేయాలంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్ల చీలిక జరగకుండా చూడాలని 3 పార్టీలు కలిసి ఉండాలనేటువంటిది అటు చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరక లేదంటే పవన్ కళ్యాణ్ కోరిక మేరక ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యాన మళ్ళీ ముగ్గురు కలవాల్సి వచ్చింది. అయితే 2019కి ముందు 2018లో ఇదే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి పోటీ చేశాయి. కానీ 2019లో 3 పార్టీలు ఎవరికి వారుగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 2018లో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తన మీద వచ్చినటువంటి వ్యతిరేకతను బీజేపీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసి ఆ విధంగా తను గట్టెక్కేటువంటి ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్కు అటు బీజేపీకి దూరం అయిపోయింది, ఆ తర్వాత ఎవరూ కలిసేటువంటి పరిస్థితి లేవు. ఆ విధంగా జగన్ గెలిచేటువంటి అవకాశం వచ్చింది, టీడీపీకి వ్యతిరేకత మొదలైంది. ఆల్టర్నేట్ కింద ప్రజలంతా జగన్ వైపు వెళ్ళారు. అయితే 2018 నుంచి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్, బైకాట్ టీవీ9, టీవీ5, ఏబిఎన్ ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్, డాటర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బైకాట్ దెమ్ ఫర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ న్యూడిటీ అండ్ ప్రొఫెనిటీ ఇంకేదో పెట్టారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు చాలా తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎందుకు? టీవీ5 చైర్మన్కి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వడం పైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా టీవీ5 ఛానల్ ఓనర్కి ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా జనసేన అర్థం చేసుకోవాలి? తెలుగుదేశం పార్టీకి ఆ రోజు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి మీడియా పూర్తి స్థాయిగా వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేశారు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో. దీంట్లో ఇప్పుడు జనసేన కార్యకర్తలు, జనసేన మద్దతుదారులు ఎవరైతే పచ్చ హమాస్ అని, పచ్చమంద అని వాళ్ళ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విపరీతంగా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చినటువంటి మీడియా ఆ రోజు చంద్రబాబు నాయుడు అవసరం కోసం పవన్ కళ్యాణ్ను, భారతీయ జనతా పార్టీని తీవ్రాతి తీవ్రంగా వ్యక్తిత్వంగా ఇంకా కింది స్థాయికి దిగజారిపోయి చేసినటువంటి వార్తలు లేదంటే ఇతరత్వ కార్యక్రమాల విషయంలో ఈరోజు జనసేనకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా ఆ చర్చ జరుగుతున్నది. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే ఇవన్నీ ఊహించలేదా? ఊహించినవే. కానీ అప్పటి అవసరాలు టీడీపీ అవసరమా, పవన్ కళ్యాణ్ అవసరమా, బీజేపీ అవసరమా? ఇప్పుడు ఆ అవసరాల్లో ఎవరైతే ఇటు పవన్ కళ్యాణ్ పైన అటు భారతీయ జనతా పార్టీ పైన వ్యక్తిగతంగా ఎట్లయితే జర్నలిజం విలువల్ని వదిలేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, వార్తలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్తుందా? లేదంటే భారతీయ జనతా పార్టీ, జనసేన ఎందుకులే మనకెందుకు ఏదో జరిగిపోయిందని వదిలేసి క్షమించాయా అనేటువంటిది ఇంకా ఎంత తగ్గుతారని పవన్ కళ్యాణ్కు సూటిగా జనసేన కార్యకర్తలు ఇట్లా మోసం చేయడం అనేటువంటి అంశం పైన బీజేపీ కార్యకర్తలు అంతర్మదనం మొదలైంది. దీంతో పవన్ కళ్యాణ్ చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు అట్లానే గ్యారంటీగా ఉంచగలుగుతారా లేదా అనేటువంటిది చర్చలు మొదలైపోయినాయి. అందుకే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిగా హిందుత్వ సనాతన ధర్మ కార్డు ఎత్తుకోవడం అనేటువంటిది బీజేపీ వెనక ఉండి బీజేపీకి అనుకూలంగా రేపొద్దున తెలుగుదేశం పార్టీ పక్కకు వెళ్ళినా లేదా తెలుగుదేశం పార్టీని ఈ 2 పార్టీలు వదలాల్సి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ముందస్తుగా రోడ్డు సిద్ధం చేసుకుంటున్నారు, ఎజెండా సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటి అంశం. ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గతంలో పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా దాడులు చేసినటువంటి మీడియా సంస్థలను దూరం పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ మీడియా సంస్థలను తన అవసరం కోసం వాడుకున్నారు, లేదా ఆ మీడియా సంస్థలు తమ అవసరం కోసం చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చాయి, లేదా సామాజిక వర్గంగా కూడా ఇవి చంద్రబాబు నాయుడుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వెంటే ఉన్నాయి. ఆయనకు మాత్రమే మద్దతు ఇచ్చినటువంటి మీడియా సంస్థలు ఎప్పటికైనా, ఎందుకంటే 2014లో పొత్తులో భాగంగా కలిసి పోటీ చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి సహకరించినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీలను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తన సొంత అవసరాల కోసం బీజేపీతో దూరంగా ఉన్నారో, మోడీకి వ్యతిరేకంగా జరిగిపోయారో, అప్పుడు ఆ
మీడియా పూర్తి స్థాయిగా బీజేపీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రజల్లో చాలా వ్యతిరేకత క్రియేట్ చేయడానికి, చాలా వ్యతిరేక వార్తలు రాసేందుకు ముందుకొచ్చినటువంటి విషయం. తద్వారా పూర్తి స్థాయిగా ఆ పార్టీల మీద లేనిపోని అనేకమైనటువంటి వ్యక్తిగతంగా దాడులు చేసినటువంటి, మీడియా పరంగా దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హీనాతిహీనంగా చూపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు పూర్తి స్థాయిగా చంద్రబాబు నాయుడు వైపే ఉంటారు. రేపొద్దున పొరపాటున రెండు కూటములో ఉన్నటువంటి పార్టీల మధ్య అంతర్గతంగా జరిగినటువంటి చర్చల విషయంలో కూడా ఈ రెండు పార్టీలే తప్ప అటు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేనటువంటి విధంగా చర్చ సాగేటువంటి, లేదంటే చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే ఈ రెండు పార్టీలు ఉండవనేటువంటి విధంగా నిజానికి లాభపడింది 2014లో, 2024లో లేదా 1999లో పొత్తు వల్ల లాభపడింది, పదవులు పొందింది, అధికారం పొందింది, రాజకీయంగా ఆర్థికంగా బలపడింది, లాభపడింది కేవలం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు లేదా ఆయన వందిమాగదులు తప్ప భారతీయ జనతా పార్టీ లాభపడకపోగా పూర్తి స్థాయిగా నష్టపోయింది. ఆ తర్వాత జనసేన కూడా 2014లో పోటీ చేయకపోయినా 2019 నాటికి ఒంటరిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఏ చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడారో వాళ్ళే కిందేసి రాళ్ళేసి తొక్కినటువంటి సందర్భాలను మనం చూసినాం. కాబట్టి ఈ విషయాలను, అంటే జగన్ను తిట్టినప్పుడు మాత్రమే ఆయనను చూపించి, చంద్రబాబు నాయుడిని తిట్టినప్పుడు మాత్రం ఆయనను వ్యతిరేకించే విధంగా చేసినటువంటి మీడియా విన్యాసాలను ఇవాళ జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు సోషల్ మీడియాలో చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. మాకు ఏ లాభాపేక్ష లేదు, పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయడం కోసం అటు జగన్ కుటుంబం, ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబం మాత్రమే ఆంధ్రప్రదేశ్ను పరిపాలించాలా, దాన్ని వ్యతిరేకించడం కోసం, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కోసం, చిరంజీవి అంటే అభిమానం కోసం మేము వీళ్ళ వెంట ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఇంకెంతకాలం వాళ్ళు చేసేటువంటి దాష్టికాలను మేము భరించాలని జన సైనికులు వాళ్ళ సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ప్రశ్నలు చేస్తున్నారు. మోసం చేశారనేటువంటిది ఇక భారతీయ జనతా పార్టీ పిసుక్కుంటుంది. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. టీటీడీ బోర్డులో చంద్రబాబు నాయుడు కనీసం గౌరవం కూడా లేకుండా కూరలో కరివేపాకులాగా తీసి అవతల పడేసి కనీసమైనటువంటి మాట కూడా చెప్పకపోవడం, బీజేపీకి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తికి కూడా చేయకపోవడం. ఇంకొకటి, ఇవాళ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ పని వల్ల, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏదైతే సనాతన ధర్మరక్షణకి సంబంధించినటువంటి విషయంలో బోర్డు ఎంపిక చేసినటువంటి విషయంలో, ఎంపిక చేసిన దాంట్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ సమర్థించుకుంటారు? ఏం జరిగింది? సనాతన ధర్మాన్ని రక్షించాలంటే ఆధ్యాత్మిక రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఉండాలనేటువంటి అంశాన్ని మాట్లాడారు. సరే, ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించబడ్డటువంటి బిఆర్ నాయుడు గారు తన గుర్తింపు కోసమా, లేదంటే తన మనసులో ఉన్నదా, మిగిలినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరక టీటీడీ బోర్డులో హిందువులు మాత్రమే పనిచేయాలి, నా మొట్టమొదటి కర్తవ్యం అదని చెప్పి హిందువులకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితి కూడా అందుకు కొంత కారణమైండవచ్చు. ఇవాళ ఏ లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో చర్చలకు తావిచ్చే విధంగా ఏ విధంగా అయితే మాట్లాడారో, పవన్ కళ్యాణ్ దాన్ని జాతీయ స్థాయి అంశంగా ఏ విధంగా చేశారో, వివిధ రాష్ట్రాల్లో మాట్లాడారో, అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారో, దానికోసం పోరాడతా అని చెప్పారో, ఇవాళ వేసినటువంటి బోర్డు వల్ల గత ప్రభుత్వం వేసినటువంటి బోర్డుకు భిన్నంగా ఏముంది అనేటువంటిది సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను మాత్రం మీదేసుకున్నాడు సనాతన ధర్మాన్ని, ఇవాళ హిందుత్వకు సంబంధించినటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతుంటే, మీడియా పరంగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతుంటే, ఇవాళ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు 2018లో నరేంద్ర మోడీకి దూరంగా జరిగినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీని, ఆయన భార్యని, ఆయన తల్లిని ఇష్టానుసారంగా అసెంబ్లీలో వాడకూడని భాష చంద్రబాబు నాయుడు బామ్మార్ది ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉంటే కనీసం వాటికి సారీ చెప్పి, క్షమాపణ చెప్పి వాటిని వెనక్కి తీసుకుంటున్నామనేటువంటి మాట కూడా చెప్పనటువంటి పరిస్థితి. అయితే బీజేపీ పొత్తు పెట్టుకున్నాక మీడియా ఏంటి చెప్పేదనుకుంటే ప్రజల మనస్సుల్లో అది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రోజు, ఈ రోజుకు అవసరం కొద్దీ చంద్రబాబు నాయుడుకు మాట, లేదంటే జగన్కి వ్యతిరేకంగా ఓటేయాల్సినటువంటి సందర్భంలో అటు వేయచ్చు. కానీ ఇదే అంశం రేపొద్దున
నిప్పు రాజేసినట్టుగా రాజేస్తే అదే అంశం తిరిగి మళ్ళా శరాఘాతంగా మారేటువంటి అంశాన్ని ఒక్కసారి పరిశీలించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటి వరకు ఈ పొత్తును కొనసాగిస్తారు, ఎంతకాలం జన సైనికులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారనేటువంటి చర్చ ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ఇప్పటికే మెల్లిమెల్లిగా నారా లోకేష్కు సంబంధించినటువంటి విదేశీ పర్యటనలో చూస్తుంటే వాళ్లకు సంబంధించినటువంటి పార్టీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ కోశాన కూడా సేనకు సంబంధించినటువంటి లబ్ధి కోసం ఆలోచించారు. కాబట్టి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్, భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్గం ఏముంది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటారా, 2026 తర్వాత మనసు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందా, దీని వెనుక బీజేపీ ఉంటుందా, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, తన పార్టీని పటిష్టపరుచుకుంటారా లేదంటే ఇట్లా ఏ బ్యాన్ చేసినటువంటి మీడియా సంస్థలు అయితే ఉన్నాయో ఆ మీడియా సంస్థల చైర్మన్లకే ఎవరైతే పవన్ కళ్యాణ్ మనసు నొప్పించుకుని ఏకంగా ఆ మీడియాను బ్యాన్ చేస్తున్నామని చెప్పారో అదే మీడియాను ఇవాళ వాటి సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలనే మీ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాల్సి ఉంటుంది? ఒక్కసారి ఇది పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి ప్రశ్న. జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నటువంటి ప్రశ్న.